హాయ్ అండి, ఇది ట్యూస్డే ఈవినింగ్ వీడియో. రూమ్లో ఉండి చాలా బోర్ కొట్టేస్తుందని చెప్పి పాప నేను కిందకు వచ్చాం. కింద చాలా ప్రశాంతంగా ఉంది, చుట్టూ చెట్లు మొక్కలతో చాలా హ్యాపీగా ఉంది. కింద చల్లగా, రూమ్లో చాలా వేడిగా ఉంది. నా కోసమే చైర్ ఖాళీగా ఉన్నట్టుంది, అందుకే పాప నేను వచ్చి చక్కగా కూర్చునిపోయాము ఇక్కడ. మా పాప అయితే చాలా హ్యాపీ ఇక్కడ కిందకు వచ్చినందుకు. రూమ్లో ఎంత వేడి ఉండేదో కింద అంత చల్లగా ఉంది. పాప నేను చక్కగా కూర్చొని చాలాసేపు అయిపోయింది అక్కడే అలా కూర్చొనే ఉన్నాం. చాలా బాగుంది, నీట్గా అనిపించింది, అందుకనే కూర్చున్నాం. పాప అయితే బిజీగా ఆడుకొని అన్నీ చేసుకుని ఉంది అనమాట. ఈ గాడి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. తెలిస్తే కామెంట్ చేయండి. కావాలంటే వెళ్ళి మన ప్రీవియస్ వీడియోస్ చూసి మరి కామెంట్ చేయండి. ఇలా ఇక్కడ వస్తే ఇక్కడ పార్క్ ఉంటుంది. ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ నీట్గా ఉంటుంది. కావాలంటే ఒక పార్క్ వీడియో కూడా చేసి పెడతాను మీకు. ఇలాంటిది ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర అంటే క్వార్టర్స్ దగ్గర. ఇలా ఇక్కడికి వస్తే సఫల్, ఇక్కడ ఈ సఫల్లో మనకు దొరకందంటే ఏమీ ఉండదు, మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. ఇక్కడ వెళ్ళగానే ప్యాజ్ ఉంది, ప్యాజ్ పక్కన ఆలు పెట్టారు, కురుకురే అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా నీట్గా మెయింటైన్ చేశారు అనిపించింది నాకు. పొడుగు ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్లో ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్, బటర్ అన్నీ నీట్గా పెట్టేసుకుంటారు. అందులో అన్నీ పెట్టేసుకుంటారు. ఇది వస్తే నారియల్, ఇలాగ సబ్జీ అంతా ఉంటుంది ఇందులో. మ్యాక్సిమం కురుకురలు ఎక్కువ కనిపిస్తాయి నాకైతే సబ్జీ కన్నా. మీదంతా పెద్దవాళ్ళకి సంబంధించినవి, కిందంతా చిన్నవాళ్ళకి సంబంధించినవి పెట్టుకొని సేమ్ క్యాంటీన్ ఎలా ఉంటుందో అలానే క్యాంటీన్లో సబ్జీ ఉంటుందో అంతే. కాకపోతే అరేంజింగ్ అంతా క్యాంటీన్ లాగే ఉంటుంది. సాల్ట్, పప్పులు, ఉప్పులు అన్నీ నీట్గా. ఇక్కడ ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఎనీ టైం ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ బయటికి కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే మనకు దగ్గరలో ఉంది కాబట్టి కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఈ సబ్జీ అంతా నాకైతే ఇందులో నచ్చదు, బయట కొంచెం ఫ్రెష్గా ఉంటుంది దీంట్లో కన్నా. సఫల్ అంటే ఫ్రెష్ అంటారు, కాకపోతే ఇక్కడ అంత ఫ్రెష్ నాకు అనిపించలేదు. మిగతా అన్ని విషయాల్లో ఓకే, బట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లోనే ఫ్రెష్ ఉండదు. ఈ ప్యాకెట్స్ వేసడానికి వస్తే నీట్గా ఉంటుంది. నేనేం తీసుకున్నానో తెలిస్తే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ మేము అలా నడుచుకుంటూ ఇప్పుడు కిందకు వస్తే నైట్ 8 అయిపోయింది. మీదకి వెళ్ళేసరికి, రూమ్లోకి వెళ్ళేసరికి పాప ఇక్కడ చిన్నపిల్లలు చక్కగా ఆడుకుంటుంటే చాలా మంచి. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.